అధికారంలో ఉండి గ్రూప్ 1 పరీక్షలు కూడా నిర్వహించలేక పాపం తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి అనేక మంది వేలాది మంది నిరుద్యోగ యువతి యువకులు వాయిస్ అయిపోయి అల్లా లక్షణాన్ని ఏడుస్తా ఉంటే కూడా మీరు పట్టించుకోలేదు. మేము రాగానే పబ్లిక్ సర్వీస్ ప్రక్షాళన చేశాం. దానికి ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి వాళ్ళని రిటైర్ అయినటువంటి వాళ్ళు పెట్టాం. నిష్పక్షపాతంగా మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో గ్రూప్ 1 పరీక్షల్ని కేవలం సంవత్సరాల కాలంలో మేము నిర్వహించాం. నియామక పత్రాలు కూడా అందించాం. గ్రూప్ 2 కు సంబంధించినటువంటి పరీక్షలను నిర్వహించాం. నియామక పత్రాలు ఇచ్చాం. గ్రూప్ 1 అప్పుడు కానీ గ్రూప్ 2 అప్పుడు కానీ నిరుద్యోగ యువతి యువకులకి ఆనాడు ఉద్యోగాలు 10 ఏళ్లు మేము చేయలేకపోయాం. వీళ్ళు కేవలం 2 సంవత్సరాల లోపలనే ఇవన్నీ చేస్తే ఎక్కడ విద్యార్థి లోకంలో నిరుద్యోగ యువతి యువకుల మనసుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రేమ పెరుగుతుందేమో, దీన్ని రాకుండా చేయాలని వాళ్ళకి అన్యాయం చేసే విధంగా మీరు కోర్టులకు పోయి అడ్డగోలు పనులు చేస్తే కూడా వెనకడుగు వేయకుండా కోర్టుల దగ్గరికి వెళ్లి వాస్తవ విషయాలు చెప్పి ఈ నిరుద్యోగ యువతి యువకుల కోసం నిలబడి నిటారుగా నిలబడి వాళ్ళ పరీక్షలు నిర్వహించి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించే ఈరోజు కేవలం సంక్షేమ కార్యక్రమాల కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేటి వరకు నేను చాలా స్పష్టంగా లెక్కలతో సహా చెప్తా ఉన్నాను. కేవలం సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, బోనస్ సన్నబియ్యం కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ రైతులకు కానీ, రిలీఫ్ మెజర్స్ కానీ, పవర్ సబ్సిడీ కానీ, చేత ఇంద్రమ్మ ఇళ్లు, మహాలక్ష్మి రాజీవ్ ఆరోగ్యశ్రీ, వడ్డీలే రుణాలు, కళ్యాణ లక్ష్మి స్కాలర్షిప్స్, రైతు సబ్సిడీ, ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ పేదల కోసం చేసే పని ఒక్కదానికి కూడా మేము ఆపకపోగా ప్రతి నెల క్లియర్ చేస్తూ మీరు 10 సంవత్సరాలు పెండింగ్ పెట్టిన బిల్లులు కూడా క్లియర్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో పాఠాలు చదువుకున్నటువంటి పేద విద్యార్థులకు మీరు బిల్లులు ఇవ్వకపోతే ఒక్కటేసారి బిల్లులన్నీ క్లియర్ చేసి ఆ పేద పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 100 స్కూల్స్ పైబడి ఒక్కొక్క స్కూల్ కి 200 కోట్ల రూపాయల లెక్క 25 ఎకరాలకు తగ్గకుండా శాంక్షన్ చేశాం. ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఇంగ్లీష్ మీడియం చదివిస్తూ అందులో ఇంటర్నేషనల్ సిలబస్ ఉండేటట్టుగా కావలసినటువంటి అన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఇవాళ ఇంటర్నేషనల్ స్కూల్స్ లాగా ఉండేటట్టుగా మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. చివరికి పరిగి శాసనసభ నియోజకవర్గంలో కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్ల రూపాయలతో 25 ఎకరాలతో ఇక్కడ కూడా శాంక్షన్ చేశాం. అంతేకాదు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 1,06,310 కోట్ల రూపాయలు 1,06,310 కోట్ల రూపాయలు కేవలం పేదల సంక్షేమం కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఇది లెక్కల సోతహా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేరుగా వారి అకౌంట్ లో వారికి వస్తే ఖర్చు పెట్టినటువంటి విధానం ఇది ఇందిరమ్మ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధత. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. భవిష్యత్తులో సోలార్ సంబంధించినటువంటి విద్యుత్ శక్తిని పెద్ద ఎత్తున విలువలో తీసుకొని రావాలనేటువంటి ఆలోచనలు పోతా ఉన్నాం.